పవన్ కళ్యాణ్ పైనైతే మన మాధవ్ తెలిసిందే కదా! మన గోరంట్ల మాధవ్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఏదైతే మా హయాంలో పులుల్లాగా తిరిగిన పోలీసులు వీళ్ళ హయాంలో కోరలు తీసిన పులుల్లాగా అయితే వ్యవహరిస్తున్నారని అయితే మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి అసలకి ఎలాంటి భరోసా లేదనైతే మాట్లాడుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన అటవీ శాఖకు సంబంధించిన ఆఫీసర్లపై దాడి చేశారు. బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే. అతన్ని పదవి నుంచి తొలగించేది లేకుంటే అతని పైన కఠిన చర్యలు తీసుకున్న దమ్ము, ధైర్యం లేని పవన్ కళ్యాణ్ అయితే అతని మంత్రి పదవికి రాజీనామా చేయాలని అయితే మాట్లాడుకొచ్చారండి. ఎందుకంటే తన సొంత తన సొంత మంత్రి పదవిలో ఉన్న అటవీ శాఖకు సంబంధించిన ఆఫీసర్లపై దాడి జరిగితే న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ తన మంత్రి పదవికి అర్హుడు కాదు. తను రాజీనామా చేయాలని అయితే గోరంట్ల మాధవ్ అయితే డిమాండ్ చేశారు. నిన్న వైసీపీకి సంబంధించిన కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన. దీని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది సున్నితమైన విషయం. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని రాత్రంతా కట్టి పడేసి కట్టడం అనేది తప్పు. వాళ్ళ గురించి తప్పుగా కొన్ని కొన్ని రాసుకొచ్చారు. కొన్ని ఏంటి అక్కడున్న అధికారులు కొన్ని కొన్ని లంచాలు తీసుకొని ఇలా చేస్తున్నారంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. లేదంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు నిరూపిస్తే ఆటోమేటిక్‌గా పవన్ కళ్యాణ్ గారే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఆఫీసర్‌ని రాజీనామా చేయించడమా, లేకుంటే వాళ్ళని వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ చేయడమా ఏదో ఒకటి చేస్తారు గదా! కానీ మీరు అక్కడికెళ్ళి ప్రభుత్వ ఆఫీసర్‌ని కొట్టడం గావచ్చు, లేకుంటే వాళ్ళని బంధించి నైట్ అంతా వాళ్ళని తిప్పడం గావచ్చు అడవిలో. ఇది చాలా దారుణమైన విషయం. మీకు ఎంత కోపమున్నా సరే, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే, చట్టాన్ని మీరు చేతిలో తీసుకొని చేయడం అనేది తప్పు. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే గావచ్చు, లేకుంటే జన సైనికులు కూడా జనసేన సంబంధించిన లీడర్ కూడా అక్కడ కొంతమందున్నారు. అసలు ఏ వన్‌గా అయితే ఈ జనసేనకి సంబంధించిన లీడరే ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని ఇమ్మీడియేట్‌గా అయితే వాళ్ళని సస్పెండ్ చేయడమా, లేకుంటే వాళ్ళ చేత రాజీనామా చేయించడమా, ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. మీరు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటే రేపొద్దున ఇంకో కలెక్టర్‌ని గూడా కొడతారు. లేకుంటే ఎంఆర్‌ఓని కొడతారు. ప్రతి ఒక్కరు గూడా బరి తెగించే వ్యవహారం అయితే కనబడుతుంది కాబట్టి, ఇది మంచిది కాదు. ఇమ్మీడియేట్ యాక్షన్ ఉండాల్సుంటుంది. మీరు ఎమ్మటే చర్యలు తీసుకోమన్నారు. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. మరి దర్యాప్తు జరుగుతుందో లేదో మనకు క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే దీనిపైనైతే గోరంట్ల మాధవ్ డిమాండ్ చేయడంలో తప్పే లేదు నాకైతే. నాకైతే పెద్దగా తప్పనిపించట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారే బయటకొచ్చేసి అసలు ఏం జరిగింది ఆ విషయంలో మరి ఆఫీసర్లు తప్పేంటో మరి ఆఫీసర్‌లకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సుంటుంది. మరి ఆఫీసర్ల పైన చేసుకున్న వీళ్ళందరూ ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళ పైన అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీన్ని ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉంటది. డిలే చేయరాయన. మరి అలాంటిది ఈ విషయంలో చాలా డిలేగా ఉంటున్నారు. మరి టీడీపీకి తలొగ్గారా? లేకుంటే టీడీపీ ఎమ్మెల్యేని తలొగ్గారా తెలీదు గానీ ప్రస్తుతానికైతే దీనిపైనైతే పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్‌గా ఉంటాం. గోరంట్ల మాధవ్ గారైతే ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు.